శ్రీరామ నీనామం ఎంతో రుచిరా. ఆ రామనామ రుచిని మీరు చాలా చక్కగా అందించారు మాకు. మీ పాటలతో మేము అసలు ఓలలాడుతున్నాం అనమాట, అంటే మునిగిపోతున్నాం. రామ శబ్దానికి నిజంగా అంత ప్రాముఖ్యత, అంత గొప్పదనం మీ మనసులో మాట చెప్పండి. అది దాన్ని మహర్షులందరూ కూడా ఈ దశరథ కౌశల్యులకి కలిగినటువంటి ఈ ప్రథమ సంతానమైన రాముడి బాలుడికి ఏమి పేరు పెట్టాలి అనేది ముందుగా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నారాయణ మంత్రంలోని రా అనేటువంటి బీజాక్షరాన్ని, అదే జీవం దాంట్లో, అలాగే పంచాక్షరి మహామంత్రంలోని మా అనే అక్షరాన్ని రెండింటినీ కూడా సంపుటి చేసి రామ అనేటువంటి నామాన్ని ఆ బాలుడికి పెట్టారు. అది మహాశక్తివంతమైనటువంటిది. ఓంకారం ఎంత శక్తివంతమైనదో రామశబ్దం కూడా అంత శక్తివంతమైనది. ఇక ఓంకారానికి ప్రత్యేకమైనటువంటి గుణం లేదు, సర్వగుణముల సమాహారం అది. కానీ సర్వగుణములు వ్యక్తం చేసేది ఈ రామశబ్దం. అన్నీ ఈ ప్రపంచంలో ఉండేటువంటి సకల ధర్మాలని, సకల సత్యాలని, అంటే మానవుడు ఒక బాలుడుగా పుట్టినవాడు అలా 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 పెరిగి పెద్దవాడై వృద్ధుడై మళ్ళీ మరణించటం అనేది ఒక ధర్మం, శరీర ధర్మం. అట్లాగే జగత్తులో కొన్ని శాశ్వతమైనటువంటి సత్యాలు ఉంటాయి. అంటే ఈ గ్రహం నుండి ఈ గ్రహం ఇంత దూరంలో ఉంది, ఇది ఇలా తిరుగుతోంది, ఇలా తిరుగుతుంది అనేది కూడా, అలా తిరగటం ధర్మము, ఇంత దూరంలో ఉన్నదే సత్యము. ఇటువంటి అనేక సత్యాలు, అనేక ధర్మాలు ఎన్నున్నాయో తెలియదు, లెక్కలేదు. ఆ కోటాను కోట్ల ధర్మాలన్నీ కూడా తన యందు నిలుపుకున్నటువంటి వాడు ఈ రాముడు. అటువంటి శక్తి సంపన్నుడు కనుక ఆ శబ్దం పెట్టారు, ఆ పేరును తీసుకొచ్చి పెట్టారు. సకల సత్యములు అంటే సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు కనుక ఆ రామశబ్దానికి ఆయనే తగినవాడు. రైట్. మరి రామనామం చేస్తున్నాం కాబట్టి రామ జపం కానీ రామ శ్లోకంతో మీరు ఒక గానాన్ని ముందుగా మనం స్టార్ట్ చేద్దాం. నన్ను జగదానందకారక అని పాట రాశారు కదా, అలాగే ఇప్పుడు బాలరాముడి మీద కూడా మీరు పాట రాస్తే బాగుంటుందని బంధువులు మిత్రులు సూచించారు. దాని మీద ఒక పాట రాశా. ఓకే. జగదానంద బాలక, ఇప్పుడు బాలరాముడు కదా, జగదానంద బాలక జయ బాలరామ ప్రియనామక శుభ స్వాగతం సుందర బాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి పూనిక అవుగాక ఇక భారతదేశము శ్రీకరమౌగాక నీ ధీరత విఘ్నత కడదాక మా అందరికీ అలవడుగాక మా బ్రతుకే సుందర నందనమౌగాక జగదానంద బాలక జయ బాలరామ ప్రియనామక శుభ స్వాగతం దశరథ బాలక బాలరామ వీరబాలుడై ఘోర తాటకిని నేల కూల్చినావు యాగరక్షణము చేసి కౌశికుని ప్రేమ బడసినావు అస్త్ర విద్యతో రాక్షసాధముల అంతు తేల్చినావు శివుని ధనువునే విరిచి జానకి మనసు గెలిచినావు నీ ముద్దు మోము సమ్మోహనం ఋషి బృంద నీ ముద్దు మోము సమ్మోహనం ఋషి బృందములకి వ్యామోహనం నీ గుండె నిబ్బరం ధీగుణం ఆ పరశురామునికి విభ్రమం ఆ చంద్రతారకం నీ పరాక్రమం ఆశ్చర్యకారకమురా ఆ చంద్రతారకం నీ పరాక్రమ ఆశ్చర్యకారకమురా జగదానంద బాలక ప్రియ బాలరామ జయ జయ బాలరామ ప్రియనామక శుభ స్వాగతం సుందర బాలక ఈ అయోధ్యలో నీ ప్రతిష్టతో క్రొత్త వెలుగురాని బాలబాలికలు నీ కథాంశములు చదివి వెలిగిపోని పౌరులందరూ ఐకమత్యమున ప్రగతి నందుకోని శత్రుదేశములు కాళ్ల బేరమున శరడు వేడుకోని
రామ బాణమై యువతయే తమ లక్ష్య సాధనం చేయని రామ భక్తితో జాతియే శ్రీరామదండుగా మారని నీ అడుగు జాడలే లోకరక్షయని జనులు తెలుసుకోని జగదానంద బాలక ప్రియ బాలరామ జయ అద్భుతం.